సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారు. ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయనపై మోసం కేసు పెట్టవద్దా అని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో దుర్యోధనుడు పాలన కొనసాగుతోందని, ఆనాడు పాండవులను ఊళ్ళో ఉండకుండా చేస్తే ఇక్కడ గిరిజనులను తండాల్లో ఉండకుండా చేస్తున్నారన్నారు. రేవంత్ తన సోదరులు, బావుమర్ది, ఆదాని కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గిలో భారస ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. అన్ని పథకాలు అమలు చేశారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వాటిపై నమ్మకముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 మెజార్టీ వస్తుంది. ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. సీఎం కోస్గి సభలో మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు టకటకా పడతాయని అన్నారు. మరి వచ్చాయా? రుణమాఫీ చేశారా? బోనస్ పడిందా? ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇచ్చారా? తులం బంగారం పడిందా? స్కూటీ వచ్చిందా అని సభకు వచ్చిన వారిని కేటీఆర్ అడిగారు. లేదంటూ పలువురు చేతులెత్తగా రేవంత్ రెడ్డి కనిపిస్తోందా అని అన్నారు. ప్రజలకు ఏమీ ఇవ్వకపోయినా అల్లునికి కట్నంగా లగచర్ల, హకింపేట భూములు ఇచ్చారని ఆరోపించారు. అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు? కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్ట పట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నారు. అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు, ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకుల్ని దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి. రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ₹1 కూడా వేసిన పరిస్థితి లేదు. 2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు. మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు, అన్న నాకున్నది 30 గుంటలే, నాకివ్వడలేదు, ఎక్కడ 2 ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా, నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది